ఘటన పేలుడు సంభవించి భారతదేశంలోనే పారిశ్రామిక వాడల్లో అత్యధిక పెద్ద ప్రమాదంగా నమోదైంది. ఇప్పటికే మృతుల సంఖ్య సుమారుగా 50కి చేరుకుంది. 50 మంది ఇప్పటికే మరణించినట్టుగా తెలుస్తోంది. ఇంకా సుమారుగా 20 మంది ఆ కుప్ప కూలిపోయినటువంటి చిత్రాల కింద పడి ఉన్నారు. వారి మృతదేహాలు కనీసం గుర్తుపట్టని పరిస్థితుల్లో ఉన్నాయి. వారి కనీసం మా ఇంట్లోకి సంబంధించినటువంటి మా కుటుంబీకుడని, నా కొడుకని, లేకపోతే నా భర్తని కనీసం ఆ కుటుంబీకులు కూడా గుర్తుపట్టని పరిస్థితుల్లో ఉన్నాయి. తల ముండం వేరైపోయింది పెద్ద ఎత్తున. అక్కడ నిజంగా అక్కడ దయనీయమైన పరిస్థితి. అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగించేటువంటి ఆ రెస్క్యూ సిబ్బంది యొక్క మాటలు వింటేనే నిజంగా కన్నీళ్లు పెట్టాల్సిన పరిస్థితి. కాళ్ళు చేతులు విరిగిపోయి వేరువేరు ప్రాంతాల్లో పడిపోయి ఉన్నాయి. కనీసం గుర్తుపట్ట రాకుండా పూర్తిగా ఆ శరీరం మొత్తం కూడా కాలిపోయింది. ప్రస్తుతానికి వారు DNA శాంపిల్ సేకరిస్తున్నారు. సో సుమారుగా అఫీషియల్ నోట్గా 150 మంది నిన్న ఏ షిఫ్ట్ అండ్ జనరల్ కలిపి 150 మంది విధుల్లో ఉన్నారు. 2 బ్లాకులు కుప్పకూలిపోయాయి. ఈ బిల్డింగ్లు కుప్పకూలిపోవడంతో ఆ శిథిలాల కింద సుమారుగా ఇప్పటికే 47 మందిని మృతదేహాలను వెలికితీశారు. ఆ తర్వాత ఇంకా 20 నుంచి 30 మృతదేహాలు ఆ దాని కిందే చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. అందరు DNA శాంపిల్ సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు ఇండస్ట్రియల్స్ బిగ్గెస్ట్ యాక్సిడెంట్ గా ఈ సిగాచి కంపెనీ జరిగినటువంటి రియాక్టర్ పేలుడు సంభవించింది. హైదరాబాద్ సమీపంలోని సంగారెడ్డి సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు సంభవించి ఇప్పటికే మృతుల సంఖ్య 50కి చేరుకుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం మేరకు ఇంకా దాని కింద ఇంకా ఆ చిత్రాల కింద 20 నుంచి 30 మృతదేహాలు ఇంకా ఉన్నాయి. వాటన్నిటిని వెలికితీసే పనిలో ఉన్నారు ప్రస్తుతానికి అధికారులు. దీంతో కలిపి 70 నుంచి 80 కాబోతున్నాయి. ఎవరైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారి పరిస్థితి విషమంగా ఉంది చూసారా, వారందరూ కూడా ప్రాణాపాయ పరిస్థితుల్లో పెద్ద ఎత్తున వారంతా కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సో వాళ్ళ దగ్గర కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. అంటే ఈ మరణాల సంఖ్య 100కు చేరే అవకాశం ఉంది. యూఆర్ వాచింగ్ డిస్టర్బింగ్ విజువల్స్. డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. సో మీరు కొంత ఆ విజువల్స్ చూసి కలవరపాటు గురవచ్చు. మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం లేకపోతే మిమ్మల్ని భయపడడం మా ఉద్దేశం కాదు. కేవలం అక్కడ జరిగిన సంఘటన మాత్రం మీకు చేరవేయడమే మా ప్రధాన కర్తవ్యంగా ఉంది. సో హైదరాబాద్లో ఈ పేలుడుకు సంబంధించి బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ మనం చూస్తున్నాం. సో 47కు చేరుకుని ప్రస్తుతం మరణాల సంఖ్య 100 మందికి పైగా అందులో మరణించే అవకాశం కనబడుతోంది. ఆ డెత్ రేట్స్ అక్కడ వరకు చేరే అవకాశం కనబడుతోంది. డైరెక్ట్గా మా ప్రతినిధి పెట్రిషియా స్పాట్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి నేను పెట్రిషియా దగ్గరికి వెళ్తాను. పెట్రిషియా, సో ప్రజెంట్ హ్యాపెనింగ్ ఏంటి? ఇప్పటికే 47 మంది మరణించినట్టుగా అధికారులు ధృవీకరించారు. 57 మందిని చాలా సేఫ్గా బయటికి పంపించామంటున్నారు. ఈ మరణాల సంఖ్య ఇంకా పెరగొచ్చు అంటున్నారు. 150 మంది షిఫ్ట్లో ఉన్నారంటే 20 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 47 మంది ఇప్పటికే మరణించారు. 57 మంది సేఫ్గా బయటికి వెళ్ళారు. ఇంకా 20 నుంచి 30 మంది యొక్క ఆచూకీ లభించాల్సి ఉంది. ఏంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఆ చిత్రాల కింద ఇంకా ఎంత మృతదేహాలు బయటకు తీసే అవకాశం కనబడుతోంది? ఎస్, ప్రస్తుతం మనం ఘటన ఎక్కడ చోటు చేసుకుందో అక్కడనే ఉన్నాం. సిగాచి పరిశ్రమలో పూర్తిగా సహాయక చర్యలు అయితే జరుగుతున్నాయి. భారీ ప్రొక్లైన్స్తో శిథిలాలని అంతా కూడా తొలగిస్తున్నారు. దాదాపు 15 నుంచి 20 మంది వరకు ఆ శిథిలాల కింద ఉన్నారని కూడా తెలుస్తుంది. రెస్క్యూ ఆపరేషన్లో NDRF, హైడ్రా, సింగరేణి సిబ్బందితో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా అందరు కూడా ఇక్కడనే ఉన్నారు. గుర్తుపట్టని లాగా వాళ్ళ బాడీస్ దొరికాయని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రమే DNA టెస్టులు చేసి ఆ తర్వాతనే కుటుంబ సభ్యులకి అప్పగిస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. నిన్నటి నుంచి కూడా దాదాపు 24 అవర్స్ నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ అనేది కూడా జరుగుతుంది. మైక్రో క్రిస్టల్ డ్రై యూనిట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్ప్రేయర్ డ్రైయర్లో కెమికల్ పౌడర్ అనేది కూడా మిక్సింగ్ జరుగుతుంది. ఈ రసాయన ప్రక్రియలో దాదాపు 700 నుంచి 800 వరకు కూడా ఆ టెంపరేచర్ అనేది ఉంటుంది. ఇది కంట్రోల్ చేయడానికి బ్లో హెయిర్ హ్యాండిల్స్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. బ్లో హెయిర్ హ్యాండిల్లో కూడా దుమ్ము పేరుకుపోతుంది. ఈ స్ప్రేయర్ ద్వారా కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది. ఈ టెంపరేచర్ని కంట్రోల్ చేయాల్సి వస్తుంది. కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. కానీ ఈ సిగాచిలో మాత్రం బ్లో హెయిర్ హ్యాండిల్ కూడా క్లీన్ చేయకపోవడం వల్లనే, ఈ డ్రైయర్లో టెంపరేచర్ పెరిగిపోవడం వల్లనే ఈ బ్లాస్ట్ జరిగిందంటూ కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టెంపరేచర్
టెంపరేచర్ వల్లనే ఇదంతా జరిగింది. 700 నుంచి 800 వరకు పెరిగిపోవడం వల్లనే భారీగా బ్లాస్ట్ జరిగిందని చెప్తున్నారు. అదే కాకుండా ఇండియాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ బ్లాస్ట్ అని కూడా చెప్పొచ్చు. దాదాపు అన్అఫీషియల్గా చూసుకుంటే 55 మంది వరకు చనిపోయారు. ఒఫీషియల్లో మాత్రము 37 నుంచి 40 మెంబర్స్ అని కూడా తెలుస్తుంది. ఇప్పటికీ కూడా గత 24 అవర్స్ నుంచి కూడా సహాయక చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మరికొద్ది సేపట్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వస్తున్నారని కూడా తెలుస్తుంది. ప్రధానంగా చెప్పాలంటే కూడా గుండెని పిండేస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు బాధితులకు అందాల్సిన ఓదార్పు కూడా దొరకట్లేదు. ఒకవైపు హెల్ప్ డెస్క్ ఇవాళ ఎస్టాబ్లిష్ చేస్తారు, కానీ నిన్నటి వరకు కూడా అతలాకుతలం అయ్యాయి. ప్రజలందరూ కూడా చాలా భయప్రాంతులకు గురయ్యారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కూడా వేగవంతం చేశారు. హైడ్రా డిపార్ట్మెంట్తో పాటు అనేక ఫోర్స్ డిపార్ట్మెంట్స్ అందరు కూడా ఇక్కడనే ప్రస్తుతం అయితే జరుగుతుంది. ఫైర్ డిపార్ట్మెంట్తో పాటు నిన్న వర్షం పడుతున్నప్పటికీ కూడా ఏమాత్రం సిస్టమ్ ఆగకుండా ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందే చెప్పొచ్చు. దాదాపు శిథిలాల కింద ఇంకా చాలామంది ఆచూకీ తొరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బాడీ చేతొక దగ్గర కాలు ఒక దగ్గర ఇష్టానుసారంగా పడిపోయిన పరిస్థితి, అంటే ఎక్స్ప్లాయిట్ పెద్దగా అవ్వడంతోనే చాలా మంది అక్కడ చిక్కుకుపోయి ఉన్నారు. దాదాపు రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అవ్వడానికి మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అన్ని శాఖలకి సంబంధించిన రెస్క్యూ టీం అంతా కూడా నిన్నటి నుంచి కూడా ప్రయత్నిస్తున్నారు. హైడ్రా, రెవెన్యూ, పోలీసులు, సింగరేణి రెస్క్యూ ఆపరేషన్ పీపుల్ కూడా అందరు కూడా ఇక్కడనే ఉన్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చిన కార్మికుల కుటుంబాలు కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కనీసం మా వాళ్ళ ఆచూకీ చెప్పండి, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారా, మరణించిన దాంట్లో మా వాళ్ళు కూడా ఉన్నారా, సురక్షితంగా వెళ్ళిపోయాక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారా, కనీసం మా వాళ్ళ ఇన్ఫర్మేషన్ చెప్పండి అంటూ అక్కడికి వచ్చినటువంటి నార్త్ ఇండియన్స్ సంబంధించినటువంటి వారు కానివ్వండి, బీహారీ కార్మికుల యొక్క కుటుంబీకులు కూడా అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సో ఇప్పటి వరకు ఆ షిఫ్ట్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది సురక్షితంగా బయటపడగలిగారు, ఎంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, మరణాలకు సంబంధించిన అఫీషియల్గా నోట్ ఇచ్చారా అక్కడ అధికారులు కానివ్వండి, యాజమాన్యం ఎక్కడైనా అదని లిస్ట్ని అనౌన్స్ చేసిందా, ఇంకా ఎంతమంది అక్కడ శిథిలాల కింద ఉండే అవకాశం ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుందా? ఒక 3 minutes ఆగండి సార్. పోలీసులు కూడా ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం వస్తున్నారు, లోపలికి వెళ్ళాలంటూ కూడా మీడియాని ఇక్కడ నించోబెట్టే ప్రయత్నం అయితే చేయట్లేదు. అధికారికంగా మాత్రం దాదాపు 40 పైన వరకు పైచీల పైన కూడా మృతదేహాలు దొరికాయని కూడా తెలుస్తుంది. అఫీషియల్ గా మాత్రం దాదాపు 40 మెంబర్స్, అన్అఫీషియల్ గా మాత్రం 50 మెంబర్స్ అని తెలుస్తుంది. ఇంకా దాదాపు 55 మంది వరకు కార్మికులందరూ కూడా ఇంటికి వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మైక్రోకి సంబంధించిన క్రిస్టల్ సెల్కి సంబంధించిన డ్రై యూనిట్ ఏదైతే ఉందో అక్కడనే ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కూడా దాదాపు శిథిలాల కింద కూడా 15 నుంచి 20 మెంబర్స్ వరకే ఉన్నారని కూడా తెలుస్తుంది. ఇప్పటికే సీఎం వస్తున్న నేపథ్యంలో రోప్వే ఏర్పాటు చేయడం, మంత్రులందరూ కూడా వివేక్తో పాటు అనేక మంది కూడా వచ్చారని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం సహాయక చర్యలు ఈవినింగ్ వరకు కూడా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. సీఎం కాన్వాయ్ మరి కాసేపట్లో ఇక్కడ మొదట హాస్పిటల్కి వెళ్తా అన్నారు, కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాతనే హాస్పిటల్కి వెళ్తారని చెప్తున్నారు. మంత్రి దామోదర్ కూడా ఇక్కడనే చేరుకున్నారని కూడా తెలుస్తుంది. ఒకవైపు లోపలికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి, అంటే పూర్తిగా పరిశీలించిన తర్వాత అసలు వీళ్ళ కుటుంబానికి ఏం చేయగలుగుతామంటూ కూడా ఆలోచిస్తారని కూడా తెలుస్తుంది. అదే కాకుండా సహాయక చర్యలు కానీ నిన్న వర్షం పడింది కాబట్టి ఆలస్యం జరిగింది. ఇప్పుడు మాత్రం ఉదయం నుంచి కూడా చాలా వేగవంతం చేశారని కూడా తెలుస్తుంది. దాదాపు సహాయక చర్యలకి ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే కారణం ఏంటి? ఇంత పెద్ద ఎత్తున అక్కడికి యంత్రాంగం చేరుకుంది, జేసీబీలు, క్రేన్లు అన్ని చేరుకున్నాయి. ఆ శిథిలాలను తొలగించిన కొలది మృతదేహాలు బయటపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ శరీర భాగాలు పూర్తిగా కూడా కాలిపోయాయి, నుజ్జు అయిపోయాయి. సో ఎందుకు ఇంకా ఆలస్యం అవుతోంది? ఆ శిథిలాలను తొలగించడంలో ఆ ఆలస్యం గల కారణం ఏంటి? అంటే కేవలం వర్షాపాతమే కారణంగా ఉందా, ఇంకేదైనా ఆటంకం ఎదుర్కొంటున్నారా? బికాస్ అది ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఒకదాన్ని టచ్ చేస్తే ఇంకొకటి కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉన్నటువంటి అనుమానం ఏదైనా కలుగుతోందా? రైట్, ఖచ్చితంగా నిన్నంతా చూస్తే కూడా వర్షం పడిన కారణం వల్ల కొంచెం వేగవంతం తగ్గించారని కూడా తెలుస్తుంది. ఇప్పుడు చూసుకుంటే కూడా ఉదయం నుంచి కూడా వేగవంతం చేశారు. దాదాపు ఇంకొక 15 నుంచి 20 మెంబర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏదైతే శిథిలాల కింద అంటే 3 ఫ్లోర్స్ అంతా కూడా కొలాప్స్ అవ్వడము, ఆ తర్వాత ప్రధానంగా దాంట్లో ఇంకా 20 మెంబర్స్ వరకు ఇరుక్కపోవడం, ఇదంతా కూడా జరిగింది. అదే కాకుండా ఈ 3 ఫ్లోర్లు కూడా కొలాప్స్ అవ్వడంతోనే దాదాపు అదంతా కూడా తొలగించడం
తొలగించడం భారీగా జేసీబీ ద్వారా ప్రొక్లైనెన్స్ వాళ్ళకు కూడా తీయడం జరుగుతుంది. కార్మికులందరూ కూడా కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు అందరూ కాలిపోయిన పరిస్థితి ఉంది. ఎవరు ఏంటి అనేది కూడా గుర్తుపట్టని పరిస్థితి అయితే ఉంది. దాదాపు చూసుకుంటే కూడా 33 మృతదేహాలను కూడా ప్రభుత్వ హాస్పిటల్ మార్చరీకి అయితే తరలించిన పరిస్థితి. ఈ కంపెనీ సిగాచి కంపెనీ వద్ద కూడా ఇప్పటికే అనేక మంది బంధువులు కూడా ఉదయం నుంచి కూడా వచ్చిపోతున్నారు. దాని తర్వాత ఇక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళు మాత్రం హాస్పిటల్కి వెళ్ళాలంటూ కూడా పంపించడం జరుగుతుంది. అంటే మొదట DNA ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత DNA టెస్ట్ తర్వాతనే మీకు బాడీస్ అప్పగించామంటూ కూడా కుటుంబ సభ్యులకు చెప్పడం అయితే జరిగింది. ఓవరాల్ కూడా ఈ రోజంతా కూడా మొత్తం కూడా శిథిలాలంతా కూడా క్లియర్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అంతా కూడా క్లీన్ చేసిన తర్వాతనే మీకు బాడీస్ ఇస్తాం DNA టెస్ట్ తర్వాత అంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. అంటే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి కుటుంబాలు ఉంటాయి. సర్చ్ అరౌండ్ ప్లీజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఐ విల్ గెట్ బ్యాక్ టు యు అగైన్. మళ్ళీ వస్తాం మీ దగ్గర నేను. సో ప్రస్తుతానికి సిగాచి కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్